వెల్కమ్ టు కీ టాక్స్. ఆంబోతులు కుమ్ముకుంటే మధ్యలో లేగదోళ్లు నలిగిపోయాయని ఒక మాట ఉంటుంది. విశ్వక్సేన్ లాంటి హీరో కంగారు చూస్తుంటే ఇదే గుర్తొస్తుంది. ఆంబోతుల కుమ్ములాటలో లైలా అనే సినిమా లేగదోడలా నలిగిపోతుందా? రాజకీయం సినిమా మధ్య ఫ్రిక్షన్ కొత్త టర్న్ తీసుకుందా? అసలు ఏం జరుగుతుంది డీటెయిల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. తెలుగు సినిమా రాజకీయం రెండు వేరువేరు కానే కాదు. అసలు సినిమాతో రాజకీయం ఎందుకు చేస్తారు, సినిమా మీద రంగులు ఎందుకు పులుముతారు అనేవాళ్ళు, ఆవేదన చెందేవాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. సినిమా హీరోలు నేరుగా పార్టీలు పెడుతున్నప్పుడు, రాజకీయ పదవులు తీసుకుంటున్నప్పుడు రాజకీయం కూడా సినిమాల విషయంలో అదే విధమైన పవర్ గేమ్ అనేది స్టార్ట్ చేయడం చాలా సహజమైన విషయం. 2019 తర్వాత ఏపీలో గానీ ఇప్పుడు తెలంగాణలో గానీ రాజకీయం సినిమా వేరువేరుగా ఏమీ లేవు. సినిమాకి సంబంధించిన ప్రతి నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే సినిమాల్లో కూడా రాజకీయ డైలాగులు పెట్టడము, హీరోయిజం చూపించడానికి కలిసొచ్చిన కాలంలో కొందరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు లైలా విషయంలో జరుగుతున్న కాంట్రవర్సీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక పార్టీ నన్ను టార్గెట్ చేసింది, నా సినిమాని ఒక వర్గం టార్గెట్ చేసింది అని విశ్వక్సేన్ ఆందోళన పడుతూ ఉన్నారు. స్ట్రైట్ గా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు నా సినిమాను బాయ్కాట్ చేశారు, నా సినిమా మీద గురిపెట్టారు. ఒక్క 24 గంటల్లోనే 25,000కు పైగా ట్వీట్లు వేశారు. అవి వేలు లక్షలు అయితే గనక నా సినిమా దెబ్బతింటుంది. 25-30 కోట్లు పెట్టి, నా కష్టం పెట్టి, చెమట రక్తంతో ఈ సినిమా తీసాము, దయచేసి దెబ్బతీయకండి అని విశ్వక్సేన్ చెప్తూ ఉన్నారు. పృథ్వీ రోల్ కంటే కూడా దీని వెనుక చాలా విషయాలు ఉన్నాయని విస్తృతంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. విశ్వక్సేన్ సినీ ఎంట్రీ జరిగినప్పుడు, దాస్ కా దమ్కి లాంటి సినిమాలు తీసినప్పుడు, ఫలక్నామా దాస్ లాంటి సినిమాలు తీసినప్పుడు రాజకీయ జోక్యమో రాజకీయ ముద్రో పెద్దగా లేదు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఒక కోటరీ సపోర్ట్ కావాలనుకునో, లేదంటే గనక నేను ఫలానా అనే ఇమేజ్ కోసం ప్రయత్నించడం వల్ల ఇలాంటి అట్రిబ్యూషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. నేను బాలకృష్ణకి సన్నిహితుడిని, నేను బాలకృష్ణకి అభిమాని అని చెప్పి ఒక వర్గాన్నో లేదంటే గనక ఒక సమూహాన్నో ప్లీజ్ చేయాలనుకున్నప్పుడు దాని వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో, ఎంతవరకు లాభదాయకంగా ఉంటాయో తెలియదు కానీ ప్రత్యర్థి వర్గాలు అదురు కోసం ఎదురు చూడడం అనేది సర్వసాధారణం. అలా ఎదురు చూస్తున్న సమయంలో పృథ్వీ తన డైలాగ్ తో దొరికేశాడు అంతే. పృథ్వీ డైలాగ్ వల్ల విశ్వక్సేన్ కి మాత్రం దెబ్బ గట్టిగానే పడుతూ ఉంది. ఇలాంటి ఎదురు దెబ్బలు, ఇలాంటి ఫ్రిక్షన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఏం కాదు. 4-5 నెలల కిందట పుష్ప 2 విషయంలో కూడా ఇలాంటి పరిస్థితినే చూసాం. అల్లు అర్జున్ గత ఎన్నికల్లో శిల్పా రవి కోసం ప్రచారం చేశాడని, వైసీపీ కోసం నిలబడ్డాడని జనసేన, టీడీపీ వర్గాలు పుష్ప 2 సినిమాని బాయ్కాట్ చేయాలి అనే తరహాలో ప్రచారం చేయడము, దెబ్బతీస్తాము అని బహిరంగంగానే ప్రకటనలు చేయడము, సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయడానికి ఎత్తుగడలు వేయడం చూసాం. వీటన్నిటిని అల్లు అర్జున్ వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నాడు. ఒకటి, సినిమా విడుదలని 3-4 నెలల వాయిదా వేసి మార్కెటింగ్ లో మహా గొప్ప స్ట్రాటజీని తెర మీదకి తీసుకొచ్చాడు. భారీ స్కేల్లో రిలీజ్ చేయించాడు. ఎప్పుడైతే జనసేన, టీడీపీ వర్గాలు బాయ్కాట్ చేస్తామో అని ప్రకటించాయో, వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడము, మనం నిలబడితే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపిద్దాము అన్నంతగా ఈగోకి వెళ్లడంతో పుష్ప 2 అనేది ఒక ట్రెండ్ సెటర్ అవ్వడము, భారీగా వసూళ్లు చేసి దేశంలోనే టాప్ 1-2 గ్రాసర్స్ లో ఒకటిగా నిలవడం చూసాం. అంటే రాజకీయం ఎత్తుగడ వేస్తే సినిమా దెబ్బతినే అవకాశాలు ఎంత ఉంటాయో, అదే రాజకీయం నిలబడాలి అనుకుంటే మాత్రం ఎంత పెద్ద సక్సెస్ లేకపోతే కనుక భారీ ప్రయోజనాలు ఉంటాయని కూడా ఇది నిరూపిస్తా ఉంది. అల్లు అర్జున్ కంటే ముందు ఇలాంటి రాజకీయ ప్రభావాన్ని తట్టుకున్న మరో పెద్ద హీరో ఎన్టీఆర్. బాద్షా షూటింగ్ సమయంలో టీడీపీకి అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రాజీనామా చేసినప్పుడు ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. తాత పెట్టిన పార్టీకి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను, తాత పార్టీ కోసం నేను కట్టే కాలే వరకు పనిచేస్తాను అని వ్యూహాత్మకమైన ప్రకటన చేసేసరికి ఎక్కడా చంద్రబాబు మాట గాని, చంద్రబాబు నాయకత్వం గురించి గాని ప్రస్తావించలేదు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అంటూ కొన్ని ఏళ్ల పాటు ఎన్టీఆర్ సినిమాలని కార్నర్ చేయడానికి ఒక వర్గము, ఒక పార్టీకి సపోర్ట్ మేము అని చెప్పుకునే వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల మీద ఆ ఎఫెక్ట్ కనబడింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ అలాంటి పరిణామాలను ఎదుర్కొని నేషనల్ స్టార్ గానే కాదు, గ్లోబల్ స్టార్ గా ఎదగడము, ఉన్నతమైన హీరోగా నిలబడ్డము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. నువ్వు రాజకీయాలతో తిరిగితే, రాజకీయ ప్రమేయం నీ మీద పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కొని నేను అన్నిటికీ అతీతమైన స్టార్ ని, పెద్ద హీరోని అని ప్రూవ్ చేసుకోవాలి. అల్లు అర్జున్ లాగా, ఎన్టీఆర్ లాగా. లేదంటే గనక నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నా వ్యక్తిగత అభిప్రాయాలు నా పర్సనల్ లైఫ్ కే పరిమితం అని
ఒక మహేష్ బాబు లాగో, ఒక ప్రభాస్ లాగో, లేకపోతే సీనియర్ హీరో వెంకటేష్ లాగో ఒక రకమైన పందాలో క్లియర్ కట్ ఇమేజ్ తో ఉండటం ఒక పద్ధతి. అలా కాకుండా అటు ఇటు రెండు వైపులా ఉంటే గనక కొన్నిసార్లు ఎఫెక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పృథ్వీ కంటే ముందు కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఇట్లాంటి రాజకీయ ఫ్రిక్షన్ ని, ఒత్తిడిని ఎదుర్కొన్న వాళ్లే. మండలాధీశుడు లాంటి సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత ఒక దశలో కోట శ్రీనివాసరావు బాయ్కాట్ ని ఎదుర్కొన్నారు. అప్పుడు ఆయన చేసింది సింపుల్, నోరు అదుపులో పెట్టుకోవడము, పరిస్థితులు అదుపు తప్పకుండా చూసుకోవటం. ఈ రెండింటిని సక్రమంగా అమలు చేయడం వల్లే కోట దాదాపు 40 ఏళ్లకు పైగా అద్భుతమైన కెరీర్ ని కొనసాగించగలిగారు. రాజకీయాన్ని, రాగద్వేషాల్ని, వ్యక్తిగత ఎమోషన్స్ ని ఇమ్మెచ్యూర్ గా స్టేజ్ మీద ప్రదర్శిస్తే ఒక పార్టీ గనక అలాంటి పరిణామాల్ని సీరియస్ గా తీసుకుంటే ఇలాగే సినిమాలు రాజకీయాల దెబ్బకి విలవిల్లాడే పరిస్థితి వస్తుంది. మీరేమంటారు? లైలా విషయంలో రాజకీయ ప్రభావం ఉంటుందా? రాజకీయ ప్రభావం నుంచి లైలా తప్పించుకోవడం సాధ్యమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ మిస్ కీ టాక్స్.